మండల కేంద్రంలో భారత రాష్ట్ర సమితి వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 71వ జన్మదిన వేడుకలను టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సట్ల రవిగౌడ్, మాజీ ఎంపీ రెడ్డి మల్లారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. బాణసంచ పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు కృషి చేసి సాధించిన తెలంగాణ బంగారు తెలంగాణగా మార్చిన ఘనత ఒక కేసీఆర్ అని అన్నారు. నూరేళ్ల కలకాలం సంతోషంగా ఉండాలని, మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని అన్నారు. అనంతరం మండల కేంద్రంలో కేసీఆర్ జన్మదినం సందర్భంగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆకునుండి తిరుపతి, స్థానిక మాజీ ఎంపీటీసీ ఆది సునీత, రఘు, మాజీ వైస్ ఎంపీ పోతనవేణి అలియా, బందెల నరేష్, వెంకటేశ్వర్లు రెడ్డి, సర్పంచ్లు ఉద్దమూరి మహేష్, బిల్లకంటి ఉమేంద్రరావు, చదువు మహేందర్ రెడ్డి, కందుల విజయ, దేవేందర్, నేరెల రామకృష్ణ, దొడ్ల కోటి, అఫ్జల్, నిమ్మల స్వామి, గొల్లపల్లి రఘుపతి, అచ్చ కుమార్ స్వామి, ఎండి అక్రమ్ తదితరులు పాల్గొన్నారు. టేకమట్ల మండలం రామకృష్ణాపూర్ వి అదేవిధంగా గుమ్మడివెల్లి 2 గ్రామాలకు సంబంధించినటువంటి కూడలి మధ్యలో వాగు మీద ఉన్నాం. ఇది కేసీఆర్ గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పంట పొలాలు రక్షించాలి, రైతులను ఆదుకోవాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో ఒక మంచి పెద్ద చెక్ డ్యామ్ను దాదాపు 12-13 కోట్ల రూపాయలు పెట్టి కట్టడం జరిగింది. గత 4-5 సంవత్సరాల నుంచి రైతులకు మంచి పంటలు పండుతున్నాయి. ఇక్కడ నీళ్లు ఉంటే అక్కడ టేకమట్ల బ్రిడ్జ్ వరకు కూడా నీళ్లు వెనుకకు తట్టేది నీళ్లు. కానీ దురదృష్టం ఏంటంటే మరి మన ముఖ్యమంత్రి గారు కాలుపెట్టిన వేళ విశేషం, మన స్థానిక శాసనసభ్యుడు మీద రైతులకున్న శ్రద్ధ దీన్ని బట్టి అర్థమవుతూ ఉన్నది. చలివాగులో ఈ వాగులో నీళ్ళు రావాలంటే ఎస్ఆర్ఎస్పి సర్ప్లస్ వాటర్, అదేవిధంగా చలివాగు, అదేవిధంగా హన్మకొండ నుంచి కూడా కమలాపూర్ చెరువు, ఇవన్నీ చెరువుల నుంచి వచ్చేటువంటి సర్ప్లస్ వాటర్ తోటి ఇక్కడ వరకు నీళ్ళు వస్తాయి. దానివల్ల ఇట్లాంటి చెక్ డ్యాములు ఈ వాగు మీద చాలా ఉన్నాయి. అన్నీ కూడా నిండుకుంటూ వస్తే 2 పంటలు సునాయాసంగా పండుతాయి. ఈ ప్రభుత్వానికి ఇక్కడ ఉండే స్థానిక శాసనసభ్యుడికి సరి అయినటువంటి అవగాహన లేకపోవడం వల్ల, నీళ్ళు ఇడిపేయడంలో చిత్తశుద్ధి కనబడకపోవడం వల్ల ఈరోజు ఇంకొక వారం 10 రోజులు అయితే ఎండిపోవడానికి సిద్ధంగా ఉంటాయి పొలాలు. కాబట్టి తక్షణమే మరి ఈరోజు దేవాలయాల పంపింగ్ కూడా జరుగుతున్నది. కాబట్టి ఇటు సలివాగు నుంచి అటు మరి నాగారం చెరువు నుంచి కానీ, లేకపోతే కమలాపూర్ చెరువు ఎక్కడి నుంచైనా మరి అదేవిధంగా ఎస్ఆర్ఎస్పి కాలువల ద్వారా కూడా ఈ వాగులో నీళ్లు వదిలి రైతుల యొక్క పంట పొలాలు ఆదుకోవాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి చెక్ డ్యామ్లను కూడా బోసిపోతూ ఉన్నాయి. కాబట్టి తక్షణమే వారి యొక్క చిత్తశుద్ధిని కనబరచాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. రైతుల విషయంలో పూర్తి అలసత్వాన్ని ప్రభుత్వం ప్రదర్శిస్తూ ఉన్నది. మరి నిన్ననే మరి చలివాగులో కూడా డెడ్ లెవెల్ వరకు వాటర్ వాడుకుంటే రైతులంతా కూడా పోయి నిన్న గగ్గోలు పెట్టడం జరిగింది. ఈరోజు కూడా మా దగ్గరికి వచ్చి చెప్పడం జరిగింది. కాబట్టి మొదలు మన పంట పొలాలు నీళ్ళు ఇవ్వాలి, తర్వాతనే పైకి తీసుకెళ్ళాలి. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి రైతులను ఆదుకోవడానికి మరి కంకణబద్దులై పనిచేయాలనే సందర్భంగా కోరుకుంటూ, ఈరోజు మరి గౌరవనీయులైనటువంటి తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, 10 సంవత్సరాలు మరి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్రాన్ని నిత్యం కరువుతో ఉండేటువంటి రాష్ట్రాన్ని ఈరోజు అన్నపూర్ణ రాష్ట్రంగా చేసినటువంటి కేసీఆర్ గారు చేస్తే, ఈ ప్రభుత్వం ఆయన ఆనవాళ్ళు లేకుండా చేస్తామని చెప్తుందంటే మళ్ళీ కరువు వైపు, కాటకాల వైపు, రైతుల ఆత్మహత్యల వైపు పోయే విధంగానే వీళ్ళ పరిపాలన ఉన్నది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ గారు చేసినటువంటి మంచి పనులను కొనసాగించండి. మరి ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టును మరి ఎంక్వైరీల పేరు మీద కాలయాపన చేస్తూ ఆ యొక్క పిల్లర్ను రిపేర్ చేయకుండా మరి పెండింగ్లో పెడతా ఉన్నారు. దానివల్ల తెలంగాణ రాష్ట్రం భవిష్యత్తులో మరి కరువు రాష్ట్రంగా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి తక్షణమే రాజకీయాలు మాని మరి దాన్ని రిపేర్ చేసి, పంపింగ్ చేసి పంట పొలాలను ఆదుకోవాలని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. భూపాలపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు గండ వెంకటరమణారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మన టేకమట్ల మండలంలో మన తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి సీఎం కె చంద్రశేఖరరావు గారి 71వ జన్మదిన సందర్భంగా ఈరోజు టేకమట్ల మండలంలో బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ సంతోషంగా మండల కేంద్రంలో బాణసంచ పెంచి ఈరోజు కేక్ కట్ చేయడం జరిగింది. కేసీఆర్ గారు 2 టర్ములు సీఎంగా ఉండి మన తెలంగాణ రాష్ట్రాన్ని స్వచ్ఛసామలంగా పరిపాలన చేసినారు. రేపు రాబోయే రోజుల్లో ఇంకా 100 సంవత్సరాలు ఆరోగ్యాలతో నూరేళ్ళు ఆరోగ్యాలతో ఉండాలని ఈ టేకమట్ల మండలం నుండి కోరుకుంటూ, రేపు మన తెలంగాణ రాష్ట్రంలో అనేకమైన అభివృద్ధి పనులు జరగాలంటే మళ్ళీ కేసీఆర్ గారితోనే సాధ్యమవుతుందని ఈ మండలి తరపు నుండి కోరుకుంటూ, టేకమట్ల మండలంలో
ఇంతమంది కార్యకర్తలు రావడం ఎంతో సంతోషకరంగా ఉందని తెలియజేస్తున్నాను.